ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచడం చాలా ఇంపార్టెంట్. హైపర్ కొలెస్ట్రీమియా అని కూడా పిలువబడే అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ కారణమవుతాయి. జీవనశైలి మార్పులతో దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. సహజంగా కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 6 సాధారణ సైన్స్ ఆధారిత చిట్కాలు ఇవాళ మనం తెలుసుకుందాం. ఓట్స్లో కరిగే ఫైబరు, ముఖ్యంగా బీటా గ్లూకాన్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబరు జీర్ణ వ్యవస్థలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, రక్తంలోకి చేరకుండా కూడా నిరోధిస్తుంది. ఉదయం వీలు కాకపోతే రాత్రి వేళలో అయినా ఓట్స్ తినవచ్చు. గుండె ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. వారానికి 5 రోజులు 30 నిమిషాల పాటు చురుకైన నడక హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. సమయం తక్కువగా ఉన్నట్టయితే భోజనం తర్వాత 15 నిమిషాల సెషన్స్గా విభజించి నడవండి. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి పాక్షికంగా హైడ్రోజనేటెడ్ నూనెల్లో సాధారణంగా కనిపించే ఒక బ్యాడ్ ఫ్యాట్. ఈ ట్రాన్స్ ఫ్యాట్ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ మరియు మొత్తం కొలెస్ట్రాల్ను కూడా పెంచుతుంది. సో అందుకే కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే వనస్పతి, పేస్ట్రీలు, బేక్ చేసిన ఫుడ్స్, వేయించిన ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు వంటి ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాలకి దూరంగా ఉండాలి. వారానికి 2 సార్లు గింజలు తినటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. బాదము, వాల్నట్స్, వేరుశెనగలు మరియు ఇతర గింజలు గుండెకి చాలా మంచివి. సో వెన్న లేదా వనస్పతిలో ఉండే సంతృప్త కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అందుకే అటువంటి కొవ్వుల్ని అవాయిడ్ చేసి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం చాలా మంచిది. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మోనో అన్సాచురేటెడ్ కొవ్వులతో సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆలివ్ ఆయిల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే గ్రీన్ టీ వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో కనిపించే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు కాటేచిన్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ప్రతిరోజు 2 నుండి 3 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి.